గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రెండవ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం ఎన్జీ కాలనీలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం రెండవ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎన్జీ కాలేజీలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ సిఐఓఎన్ సెంటర్ క్లినిక్ సౌజన్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రేడియేషన్ రహిత అత్యంత గోప్యంగా మానవ స్పర్శ లేకుండా ఉచిత ఓరల్ క్యాన్సర్, మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు, అదేవిధంగా క్లౌడ్ డెంటల్ వారి సౌజన్యంతో ఉచిత దంత పరీక్షలు కూడా నిర్వహించారు. దాదాపు రెండవ రోజు 150కి మంది పైగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి, అఖిలారెడ్డిల సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవితా దయాకర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు హరికృష్ణ, ఐతగాని స్వామిగౌడ్, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, నాగులవంచ వెంకటేశ్వరరావు, పాదూరి ఇంద్రసేనారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్, రేగట్టె సైదులు, వలిశెట్టి మల్లయ్య, బైరగోని శ్రీనివాస్, బోస్కో మల్లేష్, ఏపీఎస్ అమరేందర్, పిఏ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం సైడ్ అయిపోయింది కదా, అది తీయించుకోవాలి కంపల్సరీ, ఓకేనా? లేకుంటే దీనికి ఎక్స్రే తీస్తారు, ఇలా డీప్ ఉందా లేదా అని చెప్తే అయిపోయింది కదా పనులు. చాలు అదంతా మేమే చూసుకుంటున్నాము. ఇల్లు ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి కాల్ చేస్తే వీరు హెల్ప్ చేస్తున్నారు. అది కాకుండా దాన్ని ప్రివెంట్ చేసేందుకు ఏమేమి చేయాలో అది కూడా డాక్టర్ సుష్మిత గారు పంపించిన శివాని గారు అన్నీ చూసుకుంటున్నారు. సో వీ థ్యాంక్ సయాన్ క్లినిక్స్ అండ్ క్లోవ్ టు హెల్ప్ అస్ టు సెట్ దిస్ క్యాంప్ ఇక్కడ. హాయ్ అండి అందరికీ, నా పేరు శివాని, నేను స్క్రీనింగ్ కోచ్ అండి. సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ నుండి వచ్చాను. గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. 2 days నుండి క్యాంప్ జరుగుతుందండి, నిన్న ఈరోజు. సో నిన్న కలిపి నిన్న 300 మెంబర్స్ వరకు వచ్చారండి. దాంట్లో బ్రెస్ట్ స్క్రీనింగ్, ఓరల్ స్క్రీనింగ్, ప్లస్ డెంటిస్ట్ డాక్టర్ ఉన్నారు, క్లోవ్ వాళ్ళది. సో అన్నీ జరిగాయండి. 3 హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. సో దాంట్లో బ్రెస్ట్ స్క్రీనింగ్ వచ్చేసి కొందరికి ఏంటి అంటే వాళ్ళకే తెలియకుండా లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట బ్రెస్ట్లో, అవి డిటెక్ట్ అవుతున్నాయి. కొందరికి అల్ట్రాసౌండ్ రికమెండ్ చేస్తున్నామండి. హాస్పిటల్కి వచ్చి వాళ్ళు అల్ట్రాసౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఏంటి అంటే అదే కాకుండా ప్రివెన్షన్ కూడా చెప్తున్నాము. ఈరోజు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఇవాళ 2 రోజులు ఏంటంటే సియాన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరియు అదే క్లోవ్ డెంటల్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి నిన్నటి నుంచి ఈ స్క్రీనింగ్ టెస్టులు ఏదంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మరియు డెంటల్ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే గుత్తా అమిత్ గారు, గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ గారి వైఫ్ గుత్తా అఖిల గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిన్నటి నుంచి జరుగుతుంది. ఏంటంటే ఈ సమాజంలో ఈరోజు క్యాన్సర్ అన్నది చాలా వినాశనమైనది. ఎందుకంటే అది ముందు కనుక్కోకపోతే నివారణ అన్నది సాధ్యం కాదు. అందుకని ఆ ఉద్దేశంతో, ఎందుకంటే చాలామంది మెయిన్ లేడీస్ని బేస్ చేసుకొని ఈరోజు 2 రకాల క్యాన్సర్ల గురించి కూడా ఈరోజు పరీక్షలు జరుగుతున్నాయి. ఒకటేమో రొమ్ము క్యాన్సర్, ఇంకొకటేమో గొంతు క్యాన్సర్. ఎందుకంటే లేడీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపరు. ఆ ఉద్దేశంతో ఈరోజు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు లేడీస్కి ఎస్పెషల్లీగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చికిత్స చేయాలన్న ఉద్దేశంతో స్క్రీనింగ్ టెస్టులు చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కూడా ఒక 50 మెంబర్స్ లేడీస్కి చేయడం జరిగింది. ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే హై టెక్నాలజీ. వాళ్ళు వితౌట్ టచింగ్
అంటే స్పర్శ లేకుండా ఓన్లీ ఎక్విప్మెంట్స్ తోటి టెస్టింగ్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే జనరల్గా క్యాన్సర్ని కనుక ఒకవేళ మనం ప్రివెంట్ చేయగలిగితే దాన్ని నివారణ చేయడం సాధ్యం. కాబట్టి ఆ ఉద్దేశంతో క్యాన్సర్ని బేస్ చేసుకోవడం జరిగింది. ఈ గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఓన్లీ హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, ఈ మూడింటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. అది ప్రేమ స్వరూప. నేను క్యాన్సర్ క్లినిక్స్లో నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము ఏంటంటే క్యాన్సర్ క్లినిక్స్ నుంచి వచ్చాము గుత్తా మెమోరియల్ ట్రస్ట్ కోసం. ఇక్కడ ఏంటంటే అనేక మంది టెస్టుల కోసం వస్తున్నారు, ఓరల్ స్క్రీనింగ్ కోసం. టెస్టులు చేయించుకొని దానికి సంబంధిత సమస్యల గురించి వాళ్ళు మాకు చెప్తున్నారు. దాని ప్రకారం మేము ఓరల్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అలాగే ఓరల్ స్క్రీనింగ్ ద్వారా మనము నోటి క్యాన్సర్కి సంబంధిత వ్యాధులను కనిపెట్టి దానికి తగిన చికిత్స అందజేస్తున్నాము. కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము ఈ నెల 6-7 తారీఖులలో జరుగుతున్నది. ఈ మామూలు ప్రజలకు సంబంధించి హెల్త్కు సంబంధించిన క్యాన్సరు మరియు డెంటల్ సమస్యలపై ఈరోజు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు. దానికి ఇట్లాంటి క్యాంపు నిర్వహించడానికి వాళ్ళు ఆలోచించినందుకు వాళ్ళ ఫ్యామిలీకి గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి వాళ్ళ ఫ్యామిలీకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి సేవలు ఎంతోమందికి, నిరుపేదలకు ఎంతోమందికి హెల్త్ పరంగా ఎంతోమందికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాము. అట్లాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి, ఏమో చేసుకోవాలి, అసలు వెళ్ళడానికి కూడా కొంచెం మొహమాట పడి కూడా ఇళ్ళల్లో ఉండి చాలా అది పెరిగిపోయి ఇబ్బందుల పడే పరిస్థితికి వచ్చిందాక కూడా వాళ్ళకు తెలియకుండా ఉంటుంది. 6-7 తారీఖులో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరానికి ఈ పేద ప్రజలు చాలా సద్వినియోగపరుచుకుంటున్నారు. వందలాది మంది నిన్న నుండి ఇక్కడ వేసుకోవడం పట్టణ ప్రజలకు కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా ఈ సౌకర్యంగా జనాలు చాలా సంతోషిస్తున్నారు. దీనికి గుత్తా అమిత్ రెడ్డి గారికి, వారి ట్రస్ట్ మెంబర్లకు అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ క్లారిటీగా చెప్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా అనేది చాలామందికి తెలియలేదు. సో అంటే స్మోక్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, సరిగ్గా బ్రష్ చేయడం వల్ల ఇష్యూస్ ఏంటి, చూర్లు ఎందుకు అంటే మనకు బ్లడ్ ఎందుకు వస్తుంది బ్రష్ చేస్తున్నప్పుడు, సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది, దాని గురించి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లారిటీగా వాళ్ళకి ఐడెంటిఫై చెప్తున్నాము. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తున్నాము. సో మెమోరియల్ ట్రస్ట్ వల్ల ఇంతమందికి ఇలా జరగడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇది ఇలా ఆర్గనైజ్ చేసిన గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి ఇంతమందికి ఇలాంటి ఉపయోగాలు అందరికీ రాదు. అలా చేయడం కూడా ఒక మంచి ఆలోచనే. అది కూడా జనాలు కూడా వినియోగించినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను.